గైస్ వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. సో ఇవాళ వచ్చేసి తొకాబొక గేమ్లో నేను నా ఓన్ హోమ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో చూద్దాం. ఫస్ట్ మనం ఫ్రీ గిఫ్ట్స్ నొక్కాలి, అప్పుడు మనం గేమ్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు అక్కడ ఒక ఇల్లు ఉందా, ఆ ఇల్లు నొక్కితే మనకు వస్తుంది అవైలబుల్ అని ఉన్నాయి కదా, కింద నొక్కితే మనకి కొన్ని హోమ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఈ హోమ్ వస్తుంది. రీసెంట్గానే మాల్ అనేది రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన మార్నింగ్ నేను దాన్ని బిల్డ్ చేసుకొని ఆడాను. అది కూడా ట్యాబ్లో సెకండ్ ఫ్లోర్ వచ్చింది గాయ్స్. ఫస్ట్ ఫ్లోర్ మనం వెళ్ళాల్సింది. సో లిఫ్ట్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది. అసలు నిజంగా నాకు నచ్చుతుంది ఎక్కువ లిఫ్ట్. సో ఇప్పుడు వచ్చేసి కిందకి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ నేను కొంచెం బిల్డ్ చేసి ఉన్నాను. ఇక్కడ లిఫ్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం పైన చైర్ లాంటివి నొక్కితే మనకు వస్తుంది మెయిన్ మన థింగ్స్ ఎలాంటివి పెట్టుకోవాలి ఇంటికి. సో ఇక్కడ వచ్చేసి స్ట్రీట్ లైట్ లాంటిది ఒకటి కొత్త ఇచ్చారు. లైట్ అంటే చాలామంది మెయిన్ హెలో కిటీ థీమ్ లాగా, శాండియో థీమ్ లాగా ఇట్లా ఉంటాయి కదా. శాండియో థీమ్ సైడ్ ఉన్నవాళ్ళు, హెలో కిటీ థీమ్ సైడ్ ఉన్నవాళ్ళు. సో హెలో కిటీ థీమ్ సైడ్ ఉన్న వాళ్ళు హెలో కిటీ థీమ్ అనేది తీసుకోవచ్చు. శాండియో థీమ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ శాండియో థీమ్ అనేది తీసుకోవచ్చు. వాటిని మనీ పే చేయాలి కాస్త. సో నేను దేనికి మనీ పే చేయలేదు, నార్మల్గా ఆడుతున్నాను. నార్మల్ వాళ్ళకి కొత్త వస్తూ ఉంటాయి. సో రీసెంట్గానే ఇలాంటి వ్యాన్ ఒకటి వచ్చింది, మీకు పైన ఇటు సైడ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే నేను ఆల్రెడీ పింక్ కలర్ వేసి కార్పెట్ వేసి పెట్టేశాను. సో మనం ఏంటంటే టీవీ లాంటిది నొక్కాలి. గేమ్ పైన గేమింగ్ స్టేషన్ లాంటిది ఉంది కదా, దాన్ని నొక్కి కింద టీవీ బొమ్మ నొక్కితే మనకి టీవీస్ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇది కూడా కొత్తగా వచ్చింది గేమ్లో. దీన్ని ఇటు సైడ్ పెడదాం. మనం రాంగ్ ప్లేస్లో పెడితే అది మెయిన్ గాల్లో ఎగురుతూ ఉంటుంది. దీన్ని నీట్గా పెట్టాలి. సో ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళిపోగానే మనకి మనం కొత్త ఫొటోస్ లాగా ఉంటాయి, మనం పెట్టుకోవచ్చు వాటిల్లో. అండ్ ఆల్సో మనకి కొత్తది వచ్చింది, దాంట్లో ఫొటోస్ పెట్టుకోవచ్చు మనవి. సో ఇప్పుడు నేనైతే దానికి వెళ్తున్నా మ్యూజిక్కి వెళ్తే కొత్తగా వచ్చింది పింక్ కలర్ లాంటిది. చాలా బాగుంటుంది చెప్తున్నా కదా, సూపర్ మ్యూజిక్స్ వస్తుంది దాంట్లో. సో ఇట్లా నొక్కితే ఇది కూడా కొత్తగా వచ్చాయి టైలర్లోకి. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, దాని లోపల ప్రింట్ ఇట్ అని ఉంది కదా, దాని లోపల మనం తయారు చేసుకున్న క్యారెక్టర్ని పెట్టి ఫొటోస్ తీసుకోవచ్చు. సైడ్ ఇమోజెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇమోజెస్ ఉన్నాయి కదా పైన, ఆ పైన మీకు ఎల్లో కలర్ వచ్చి ఫేస్ ఉన్నా అది నొక్కితే ఫోటో వస్తుంది. ఇంకోటి నొక్కితేనేమో మనకి వేరేలాగా వస్తుంది, కాఫీ కలర్లో వస్తుంది ఫోటో అంతా. ఒకటి బ్లాక్ అండ్ వైట్. ఇవి వచ్చేసి లైట్స్ లాంటి టేబుల్స్. మర్చిపోయే దీంట్లో లైట్ రాదు, ఆ కింద పెట్టాను కదా, బట్ ఇప్పుడు నేను పైన పెట్టాను కదా అది వస్తుంది. ఇదిగోండి. సో ఇటు సైడ్ టీవీ కింద ఇటు సైడ్ పెట్టాను కదా, అది వస్తుందో రాదో తెలియదు నాకు, చూస్తా. సో నెక్స్ట్ కార్పెట్ తీసుకుంటాను ఎందుకంటే బాగుంటుంది. ఫోటో ఫ్రేమ్లో ఆల్రెడీ హనీబీ ఉంది కాబట్టి వేరే తీసుకుందాం అనుకుంటున్నా. కార్పెట్ ఇప్పుడు మర్చిపోయా, మనం కర్టెన్స్ ఎస్పెషల్లీ అసలు ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. కార్పెట్ మనం తర్వాత అయినా వేసుకోవచ్చు, అదంత అర్జెంట్ ఏం కాదు. సో ఏంటంటే ఇప్పుడు రాంగ్ నొక్కితే ఇట్లా నొక్కితే ఇది ఇటు సైడ్ వెళ్తుంది.
సో నెక్స్ట్ దానికి ఏంటంటే కట్టెన్ పెట్టుకొని ఇట్లా రివర్స్ది నొక్కాలి. అప్పుడు మనం నొక్కితే ఇటు సైడ్ వెళ్తుంది, లేకపోతే ఇటు సైడ్ వెళ్ళిపోతుంది అది. సో ఇప్పుడు నొక్కి ఇట్లా నొక్కి ఇటు సైడ్ వస్తుంది. అది ఎందుకను ఇటు సైడ్ నొక్కడం వల్ల. ఒకవేళ అటు సైడ్ నొక్కితే అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఈ ఇమోజెస్ చూసారా, మనం కొన్నిసార్లు ఇలాంటి తింగర పనులు అంటే చేస్తూ ఉండాలి. గార్డెన్ అంటే మనకి ఎస్పెషల్ ఇలాంటివే గుర్తుకొస్తాయి. ఎక్కువ హర్రర్ మూవీస్లో. సో నేను వచ్చేసి ఇలాంటి వాయిస్ది యూజ్ చేస్తున్నాను. మన క్యారెక్టర్ కూడా మాట్లాడుతుంది. కార్పెట్లో వచ్చేసి నేను వైట్ కలర్ కార్పెట్ తీసుకున్నా పెద్దది, అదే బెస్ట్. సో నెక్స్ట్ ఇంకా సోఫాస్ దగ్గరికి వెళ్ళి ఇది వద్దు, ఇది కూడా కాదు. ఆ లైట్స్ ఎక్కువ పని చేయవి ఇటు సైడ్వి, దాంట్లో లైట్ రాదు, అదొక టేబుల్ జస్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనం క్రికెట్ చూసేటప్పుడు టీమ్స్ లాగా తీసుకుంటాం కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐ, ఎస్ఆర్హెచ్ అలాంటివి ఉంటాయి కదా. సో ఇట్లానే మనం కూడా కొన్ని తీసుకున్నాం. నేను వచ్చేసి గ్రీన్ కలర్ థీమ్కి వెళ్తున్నాను, ఎందుకంటే గ్రీన్ కలర్వి ఉన్నాయి. సో గ్రీన్ కలర్ ఫ్లాగ్ ఉంటుంది, గ్రీన్ కలర్వి మనం మూస్తాం కదా పీపీ లాంటిది సౌండ్ వస్తుంది, అలాంటిది కూడా ఉంది. ఇది వచ్చేసి క్యాండిల్స్ 0 to 4 ఉంటాయి, ఇంకో దాంట్లో 5 to 9 ఉంటాయి, లాస్ట్ 10th one ఒకటి ఉంటుంది. మనం బర్త్డే అప్పుడు ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో ఇవి నాకు ఇప్పుడు అక్కర్లేదు, నేను నార్మల్గా చూపించడానికి తీసాను. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోతే హార్ట్ సింబల్ లాంటి బెలూన్ ఉంది కదా, ఇటు సైడ్ పైన పెట్టేసుకుంటే బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మ్యూజిక్ ఆల్రెడీ తీసుకున్నాం, కానీ కొత్తది ఇంకోటి చూపిస్తున్నా మీకు. సో దీంట్లో మ్యూజిక్ బాగుంటుంది, కానీ నేను మోస్ట్లీ ఎక్కువ పింక్ కలర్ దానే తీసుకుంటాను, నాకు అదే నచ్చింది, చాలా క్యూట్గా కూడా ఉంది. నెక్స్ట్ టాయ్స్ లాంటివి కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ ఇవి నొక్కితే మనకి ఆడుకోవడానికి ఉంటుంది, బెలూన్స్. సో నేను ఒక బాక్స్ లాంటిది అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు. గ్రీన్ కలర్ థీమ్ అన్నాను కదా ఇందాక, టీమ్స్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్ చూస్తున్నామంటే మనం యూజ్ చేస్తాం కదా, అలాగా వీళ్ళు కూడా ఏదో ఒకటి వస్తుంటే చూసి అలా టీమ్ లాగా అలా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు గ్రీన్ కలర్ ఫ్లాగ్ అనేది మనకి అవసరం, అండ్ గ్రీన్ కలర్ది గ్యాస్ లాంటిది వస్తుంది, గ్రీన్ కలర్లో వస్తుంది ఎయిర్ కూడా, దాంట్లో కలర్ ఉంటుంది. సో నెక్స్ట్ గ్రీన్ కలర్ ఫ్లాగ్, దాని తర్వాత కింద మనకి హాలోవిన్ థీమ్ కూడా ఉంది. పీప్ ఒకటి తీసుకుంటున్నాను, ఆల్రెడీ తీసుకున్నాను కదా, ఇంకొక క్యాప్ లాంటివి తీసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు బాయ్.